హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్ మేలు అకాడమీ ప్రెజెంట్స్ ఐపీఎల్ అనాలిసిస్కి స్వాగతం. మేక్ ఎవ్రీవన్ లెర్న్ యూనిక్ అనే ఒక యూనిక్ కాన్సెప్ట్తో పిల్లలకి అండర్స్టాండింగ్ కేపబిలిటీ అండ్ లాంగ్వేజెస్ చెప్తూ స్మార్ట్ బుక్ అండ్ పెన్స్తో ఒక ఫన్ ఫీల్డ్ అండ్ అట్మాస్ఫియరిక్ లెర్నింగ్ ఇస్తున్న మేలు అకాడమీ. వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలంటే కనుక కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, వెబ్సైట్ లింక్ ఉంది, యూ కెన్ కాంటాక్ట్ దెమ్. ఇవాల్టి మ్యాచ్ ఢిల్లీ అస్సలు ఓడిపోలే, ఎస్ఆర్హెచ్ అస్సలు గెలవాల. వీళ్ళిద్దరి మధ్య మ్యాచ్ షేక్ జాయద్ స్టేడియం అబుదాబిలో. సో ఈ అబుదాబిలో స్టేడియం గురించి మనకు తెలుసు, లాంగ్ స్టేడియం, లార్జర్ దెన్ షార్జా ఆఫ్ కోర్స్ అండ్ లార్జర్ దెన్ దుబాయ్ ఆల్సో. సో రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ చాలా చాలా ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఆ హీట్, ఆ హ్యూమిడిటీ, ఆ డ్యూ ఇవన్నీ కనిపించేస్తాయి ఫ్యాక్టర్స్లో. సో దర్ ఇస్ లాడ్ ఆఫ్ ఒక రకంగా చెప్పాలంటే అంబిగ్విటీ ఎస్ఆర్హెచ్కి. ఏం చేయాలి? ఫస్ట్ పాయింట్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఫీల్డింగ్. దుబాయ్లో బ్యాటింగ్ తీసుకున్నారు, బట్ దేవర్ నాట్ ఏబుల్ టు ఎక్సెల్. అబుదాబిలో డ్యూ పడిందంటే రషీద్ ఖాన్ కష్టం అవుతుందా? ఒకవేళ సెకండ్ బౌలింగ్ చేయాల్సి వస్తే ఇద్దరు స్పిన్నర్తో వెళ్ళాలి, ఒకే స్పిన్నర్తో వెళ్ళాలి, ఫాస్టర్ బౌలర్స్ బ్యాక్ చేసుకోవాలి, ఎక్స్ట్రా పేస్ ఆప్షన్స్ ఏమున్నాయి మన దగ్గర. సో ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ కమ్ ఇన్ టు పిక్చర్. అదే ఢిల్లీ క్యాపిటల్స్కి ఆర్ దే గుడ్ చేసింగ్? బోత్ మ్యాచెస్ ఏమైంది, దే బ్యాటెడ్ ఫస్ట్ అండ్ దే సెట్ ది టార్గెట్, ఆ తర్వాత దేర్ బౌలర్స్ డిడ్ ది రెస్ట్. సో ఇక్కడ ఏంటి, విల్ దే బి ఏబుల్ టు చేస్? సో ఈ యాంగిల్ని ఎస్ఆర్హెచ్ ఎక్స్ప్లోర్ చేస్తుందా, లేదా ఢిల్లీ లెట్స్ ట్రై అండ్ లుక్ టు చేస్ అనుకుంటుందా? సో ఆల్ దీస్ థింగ్స్ ఆల్సో ఆర్ ఇంపార్టెంట్. రెండుసార్లు ఢిల్లీ టాస్ ఓడిపోయింది, మరి మూడోసారి ఢిల్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటుందా లేకపోతే ఫీల్డింగ్ తీసుకుంటుందని చూడాల్సిన అంశం. సో టాస్లోనే చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ మాట్లాడుకోవడానికి. టీమ్ చేంజెస్కి వచ్చేస్తే కనుక అమిత్ మిశ్రాకి ఎక్సలెంట్ అవుటింగ్ దొరికింది. అశ్విన్ ఇంకా పూర్తిగా ఫిట్గా లేడు, లెట్ అస్ గివ్ హిమ్ సమ్ మోర్ టైం అనుకుంటే మిశ్రా షుడ్ కమ్. లేదు, ఈస్ ఫిట్, హిస్ హెయిర్, ఈస్ హెల్దీ, ఈస్ కమాన్ రెడీ అనుకుంటే కనుక అమిత్ మిశ్రా ఎంత బాగా అన్నా కూడా ఒక వీడియో కూడా చేశారు ఈగిల్ స్పోర్ట్స్లో, హీ విల్ హ్యావ్ టు సిట్ అవుట్. సో అశ్విన్ టీంలోకి వచ్చేయచ్చు. ఈశాంత్ శర్మ ఫిట్నెస్ టెస్ట్ చూసుకోవాలి. ఒకవేళ ఈశాంత్ శర్మ ఫిట్ అంటే ఆవేష్ ప్లేస్తోనో ఆ థర్డ్ సీమర్ ప్లేస్తోనో వచ్చేయచ్చు. రబాడా, నాక్యా ఉంటారు. నాక్యా ఆఫ్ కోర్స్ తన మీద ప్రెషర్ ఉంటే అద్భుతంగా పర్ఫామ్ చేశాడు కాబట్టి నాక్యా విల్ బి దేర్, రబాడా విల్ బి దేర్. అక్షర్ పటేల్ ఎదురుగా ఉన్నాడు, ఒక స్పిన్నర్ వాళ్ళ దగ్గర ఉన్నాడు. స్టాయినిస్ కెన్ ఆల్సో బౌల్ ఇఫ్ నెసెసరీ. సో వీళ్ళ దగ్గర ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తుంది. ఓన్లీ థింగ్స్ హెట్మైర్ ఏం చేస్తుంది, వాట్ ఈస్ హెట్మైర్? కొంచెం తను క్లిక్ అవ్వాల్సిన అవసరం ఉంది. శిఖర్ ధవన్, పృథ్వీ షా ఇద్దరు లాస్ట్ గేమ్లో బాగా ఆడారు. శ్రేయస్ అయ్యర్ ఈజ్ హోల్డింగ్ థింగ్స్ అప్, బట్ హీ హాస్ టు బీ దేర్ టిల్ ది ఎండ్, గ్లాస్ దాకా ఉండాలి. రిషబ్ పంత్ 2 innings మంచి షాట్లు కొట్టాడు. స్టాయినిస్ 1 innings ఏం చేసాడో మనం చూసాం. అండ్ సో ఇలాంటి పరిస్థితులు దే ఆర్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. ఢిల్లీ ఈజ్ లుకింగ్ వెరీ స్ట్రాంగ్. జస్ట్ మ్యాటర్ ఆఫ్ చిన్న నిగుల్స్ ఉన్నాయి. ఈసారి విషయానికి వచ్చేసరికి టీం కూర్పులో పెద్ద సమస్య. ముందు బౌలింగ్ జరిగాం. నటరాజన్ బాగానే వేస్తున్నాడు, పేస్ ఉంది, బౌన్స్ ఉంది అనుకుంటే, బట్ ఖలీల్ అండ్ భువి లాస్ట్ టైం రన్స్కి వెళ్ళారు. ఖలీల్ వికెట్ తీసిన, భువి వెంట్ ఫర్ రన్స్. సో ఈ పరిస్థితుల్లో సమస్యలు ఏంటి, ఏం చేయాలి? సో ఇదే బౌలింగ్ లైనప్ మీద రిటైన్ చేసుకొని ఆడే ప్రయత్నం చేయాలా? ఇద్దరు లెఫ్ట్ ఆర్మర్స్ ఉండడం కరెక్టా? ఒక ఎక్స్ప్రెస్ ఫాస్ట్ బౌలర్ని తీసుకొని రావాలి. తీసుకొస్తే ఎవరి ప్లేస్లో తీసుకొని రావాలి? నటరాజన్ ప్లేస్లోనా లేకపోతే ఖలీల్ ప్లేస్లోనా? యూ కాంట్ లీవ్ భువి అవుట్ ఆఫ్ ది ఈక్వేషన్. ఒక మ్యాచ్ అంటే. కానీ అదే భువి అగేన్స్ట్ ఢిల్లీ హెస్ స్ట్రగుల్డ్. రిషబ్ పంత్ అగేన్స్ట్ భువనేశ్వర్ కుమార్లో భువనేశ్వర్ కుమార్ మీద రిషబ్ పంత్కి 250 స్ట్రైక్ రేట్ ఉంది. భువనేశ్వర్ కుమార్ ఒక్కసారి రిషబ్ పంత్ని అవుట్ చేశాడు. సో ఈ యాంగిల్ కూడా ఉంటుంది. బట్ ఆ అన్ని యాంగిల్స్ అని తారుమాలు అయిపోయింది. నిన్న కూడా చెప్పాం, పొల్లార్డు, చహల్, పండ్యా, ఏబి అని అన్ని తారుమాలు అయిపోయినాయిగా. ఇక్కడ కూడా అలాంటివి జరిగే అవకాశాలు చాలా గట్టిగానే ఉన్నాయి. సో బౌలింగ్ యూనిట్లో ఎంతవరకు టింకర్ చేస్తారు, అది చూడాల్సిన అంశం. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ ఏంటి. మనీష్ పాండే 1 down వస్తున్నాడు, బట్ యూ నీడ్ అ పర్సన్ హూ కెన్ టేక్ రిస్క్స్ ఎట్ 2 down. మన ఆ పర్సన్ ఎవరు? వృద్ధిమాన్ సాహన్ పంపించారు, ఈ వాజ్ నాట్ ఏబుల్ టు గెట్ ద బాల్ గోయింగ్. ఇంకొక ఛాన్స్ ఇచ్చి కమాన్ ప్లే అంటారా? లేదంటే కనుక దే విల్ గెట్ ఇన్ అనదర్ ప్లేయర్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ అంటారా? నా దృష్టిలో అయితే యూ కెన్ స్టిల్ గివ్ వృద్ధిమాన్ సాహా ఛాన్స్, బట్ నబీ ప్లేస్లో గెట్ బ్యాక్ కేన్ విలియమ్సన్. ద రీజన్ ఏంటంటే యూ కెన్ ఆల్వేస్ కాంప్రిహెండ్ థింగ్స్ లైక్ దిస్. యూ హ్యావ్ 5 bowlers, భువి, కాల్ ఆర్ స్లాష్ ఆర్ హూఎవర్ ఇట్ ఇస్, ఖలీల్ స్లాష్ నటరాజన్ ఆర్ హూఎవర్ ఇట్ ఇస్, 3 bowlers ఉన్నారు. యూ హ్యావ్ మన రాషిద్ ఖాన్ ఉన్నాడు. యూ హ్యావ్ 4 good bowlers who can bowl all 4 overs. ఇంకొక బౌలర్ కావాలి మీకు. సో ఒకవేళ ఇఫ్ నబీ ఈజ్ దేర్, ఆ 4 bowling ఆప్షన్స్ హీ విల్ ప్రొవైడ్. ఒకవేళ ఇఫ్ ఈజ్ నాట్ దేర్ అండ్ కేన్ విలియమ్సన్ కమ్స్ ఇన్. ఒకవేళ ఇఫ్ విజయ్ శంకర్ ఇస్ ఫిట్, దెన్ హీ కెన్ కమ్ అండ్ ఆక్యుపై సహాస్ ప్లేస్. ఇఫ్ విజయ్ శంకర్ ఇస్ నాట్ ఫిట్, దెన్ యూ విల్ హ్యావ్ టు గో విత్ అన్ అదర్ స్పిన్నర్ అండ్ అ లాంగర్ టేల్. అంటే ఏమవుతుంది, 1 down కేన్ విలియమ్సన్, 2 down మనీష్ పాండే, 3 down వృద్ధిమాన్ సాహా, 4 down అభిషేక్ శర్మ అనుకున్నాం. 5 down నుంచి రషీద్ ఖాన్ దగ్గర నుంచి యూ హ్యావ్ ఆల్ ది బౌలర్స్. 5 down రషీద్ ఖాన్, 6 down భువనేశ్వర్ కుమార్, అక్కడి నుంచి చాలా బౌలర్స్ వచ్చేస్తారు. సో యూ హ్యావ్ ఎ లాంగ్ టైల్. సో ఈ యొక్క రిస్క్ ఉంది. బట్ వాట్ డిడ్ విరాట్ కోహ్లీ డూ? హీ వెంట్ విత్ దట్.
అఫ్ కోర్స్ మన దగ్గర ఆల్రౌండర్స్ ఉన్నారు, కెన్ బ్యాట్ అది ఇది అంటే రషీద్ ఖాన్ కెన్ బ్యాట్, భువనేశ్వర్ కుమార్ కెన్ బ్యాట్. సో నంబర్ 8 దగ్గర ఇట్స్ కన్సిడరబుల్ బ్యాటింగ్. అండ్ అబుదాబి స్టాటిస్టిక్స్ చూసుకుంటే మిడిల్ ఓవర్స్లో ఎక్కువ వికెట్స్ పడలా. డెత్లో పడ్డాయి, స్టార్ట్లో పడ్డాయి, మిడిల్ ఓవర్స్ పడలా. సో అలాంటప్పుడు మిడిల్ ఓవర్స్ పడినప్పుడు యూ హ్యావ్ టు సాలిడ్ బ్యాట్స్మెన్ దగ్గర, కేన్ విలియమ్స్ అండ్ మనీష్ పాండే. సో వాళ్ళు ఆడొచ్చు అక్కడ. సో దేర్ ఇస్ అబ్సల్యూట్లీ ఒక రకంగా చెప్పాలంటే మినిమల్ పాసిబిలిటీ ఆఫ్ టెయిల్ ఎండర్స్ గెటింగ్ ఎక్స్పోజ్డ్ అన్లెస్ SRH బ్యాట్స్ రియలీ బ్యాడ్. సో ఈ టైంలో గెట్ కేన్ విలియమ్స్ అని. ఈ విజయ్ శంకర్ కమ్స్ ఇన్, దెర్ ఇస్ మోర్ బ్యాలెన్స్. ఎందుకంటే విజయ్ శంకర్ వచ్చాడంటే ఈజ్ అట్ నంబర్ 5, అభిషేక్ శర్మ ఈజ్ అట్ నంబర్ 6, అండ్ దెన్ యూ హ్యావ్ రషీద్ అట్ 7, భువనేశ్వర్ కుమార్ అట్ 8. లేదు, లెట్స్ గో విత్ అనదర్ స్పిన్నర్. నదీమ్ లాంటి వాడిని తీసుకుందాం, రషీద్ ఖాన్ తీసుకుందాం, 3 పేసర్స్ని పెట్టుకుందాం. అభిషేక్ శర్మ ఎటు తిరిగి ఉన్నాడు, వి విల్ ట్రై అబ్దుల్ సమద్. ఈ ఆప్షన్తో వచ్చారు. అబ్దుల్ సమద్ ఇన్ ప్లేస్ ఆఫ్ సహా అనుకుందాం. దెన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, యూ డెఫినెట్లీ హ్యావ్ టు గెట్ విలియమ్సన్. సో యు ఆర్ యాక్చువల్లీ కాంప్రమైజింగ్ అ బ్యాట్స్మెన్ స్లాట్ ఫర్ అన్ ఆల్రౌండర్. నబీన్ తీసుకొచ్చి మీరు 3 down 4 run ఆడించదు, మేక్ హిమ్ ప్లే 2 down ఇఫ్ దట్ ఈస్ ద కేస్. సో ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. రబాడా ఇస్ అ ఫాస్ట్ బౌలర్, నోకియా ఇస్ అ ఫాస్ట్ బౌలర్, బోత్ ఆఫ్ దమ్ ఆర్ ఇన్ ఫార్మ్, ఎక్స్ప్రెస్ పేస్తో వస్తుంది. ఇఫ్ యూ లూజ్ వికెట్ యూ నీడ్ 2 batsmen టు హోల్డ్ థింగ్స్ అప్. సో యూ నీడ్ కేన్ విలియమ్సన్ అండ్ మనీష్ పాండే టు బీ దేర్. వస్తే కేన్ వస్తే సమస్యలన్నీ తీరిపోతాయి, బాగా ఆడేస్తారంటే ఆడితే కానీ తెలియదు, కరెక్టే. బట్ యూ హ్యావ్ ద బ్యాట్స్మెన్, యూ హ్యావ్ ద కుషన్. నో, వార్నర్కి బేర్స్తో దే నో దట్ దే కెన్ టేక్ ఎక్స్ట్రా రిస్క్స్ ఇఫ్ మనీష్ పాండే, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్ / సమద్ ఎవరైనా ఉంటాయి కనుక. సో ఈ కాన్ఫిడెన్స్ రావాలి. ఎందుకు 2 మ్యాచ్లు ఓడిపోయారు? ఎట్లా ఓడిపోయారు? ఒక మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ 32 runsకి 8 wickets కోల్పోయి, ఇంకో మ్యాచ్లో మిడిల్ ఆర్డర్ యాక్సిలరేట్ చేయలేదు. సో అలాంటప్పుడు డేవిడ్ వార్నర్ ఏమంటాడు, నేను అవుట్ అవ్వకుండా ఉంటే బాగుంటుంది. అట్లా అనుకోకూడదు యాజ్ అ క్యాప్టెన్. యూ షుడ్ బి దేర్, కరెక్ట్, ఆఫ్ కోర్స్. బట్ నేను లేకపోతే టీం లేదన్న ఆలోచన రాకూడదు ఏ క్యాప్టెన్కి కూడా. సో అలాంటి విషయంలో ఇఫ్ వార్నర్ ఈస్ లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్, యూ నీడ్ సంబడీ టు సపోర్ట్. దిస్ ఇస్ మేజర్ ఇష్యూ దట్ SRH ఈస్. కూర్పులు చూసుకోవాలి, ఎలా ఉండిపోతుంది. ఢిల్లీ వాళ్ళు చేయాల్సింది ఏమీ లేదు బాస్, కరెక్ట్గా ఉన్నారు వాళ్ళు. ఒకటి టాస్ ఇందాక చెప్పుకున్నట్టే కన్ఫ్యూజన్గా ఉంటుంది. డేవిడ్ వార్నర్ డెఫినెట్లీ లైక్ టు లూజ్ ద టాస్ ఆడదానికి అనుకుంటాడు. ఫస్ట్ టైం గెలిచి ఫీల్డింగ్ అన్నాడు, సెకండ్ టైం గెలిచి బ్యాటింగ్ అన్నాడు. ఇస్ బార్ టాస్ ఆర్ చేయంగా లెట్ ఢిల్లీ డూ వాట్ ఎవర్ దే వాంట్, వీ విల్ డూ వాట్ ఎవర్ వీ వాంట్ అనుకోవచ్చు. హెడ్ టు హెడ్ చూసుకుంటే కూడా కొంచెం SRHకి లాస్ట్ 2 సీజన్లో చూసుకుంటే ఢిల్లీ హాస్ ప్లేడ్ రియలీ వెల్. వాళ్ళని ఎట్లా ప్లే ఆఫ్స్లో చూసాం మనం ఏం జరిగిందో. సో దే ఆర్ హ్యావింగ్ అన్ అప్పర్ ఎడ్జ్. అఫ్ కోర్స్ అప్పుడు మీరు నుంచి వార్నర్ బేర్స్తో లేరు కదా అని ఇప్పుడు వచ్చారు. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు వర్క్అవుట్ అండ్ హ్యాపెన్. లాంగర్ బౌండరీస్, ఫిట్టర్ పీపుల్ కావాలి, బోత్ సైడ్ ఫిట్ క్రికెటర్స్. అండ్ SRHలో చూసుకుంటే మనీష్ పాండే సూపర్ ఫీల్డింగ్ ఎఫర్ట్స్ అవసరం ఈ మ్యాచ్లో, బౌండరీ దగ్గర కానీ సర్కిల్లో కానీ, అలాంగ్ విత్ వార్నర్. వాళ్ళ దగ్గర చూసుకుంటే కనుక శ్రేయాస్ అయ్యర్ నీడ్స్ టు హ్యావ్ అ కూల్ హెడ్. ఇఫ్ అట్ ఆల్ రబాడా ఆర్ నాకియాలో ఒక్క బౌలర్ని కొట్టారంటే, ఒక్క బౌలర్ని అటాక్ చేశారంటే హీ ఈజ్ అండర్ ప్రెషర్. సో అలాంటప్పుడు ఎట్లా హ్యాండిల్ చేయాలో చూసుకోవాల్సిన అవసరం. స్టాయినిస్ని ఎట్లా యూస్ చేసుకుంటాడో చూసుకోవాల్సిన అవసరం. ఇఫ్ రషీద్ ఖాన్ ఇస్ ద ఓన్లీ స్పిన్నర్ దెన్ దర్ ఇస్ లాట్ మోర్ ప్రెషర్ ఆన్ రషీద్ ఖాన్. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ ఢిల్లీ చాలా చాకచక్యంగా ఆలోచించాలి. అండ్ రిమెంబర్ వాళ్ళ దగ్గర రికీ పాంటింగ్ ఉన్నాడు, హూ కెన్ హ్యాండిల్ మెంటాలిటీస్, మైండ్ గేమ్స్ బాగా ఆడగాడు. సో హీఈస్ హెల్పింగ్ శ్రేయాస్ అయ్యర్ గ్రూ. సో ఈ తరుణంలో చూసుకుంటే కనుక డెఫినెట్లీ మీకు బ్యాటిల్స్ ఉన్నాయి. రబాడా వర్సెస్ వార్నర్, నోకియా వర్సెస్ బేర్స్టో. ఎందుకంటే నోకియా గెట్స్ బాల్ ఇన్, జిప్ చేస్తాడు. అండ్ వాళ్ళ దగ్గర ఒకవేళ అశ్విన్ వచ్చాయంటే అశ్విన్ వర్సెస్ వార్నర్, అశ్విన్ వర్సెస్ పాండే చాలా బాగుంటుంది. సో ఇలాంటి అంశంలో రషీద్ వర్సెస్ మనం చూసుకుంటే కనుక శ్రేయస్ అయ్యర్ ఇస్ అ గుడ్ పాసిబిలిటీ. భూవీ వర్సెస్ ధవన్. అండ్ ఒక ఎక్స్ట్రా పేసర్, ఒకవేళ కౌల్ లాంటి ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలింగ్ వేసే పేసర్ వస్తే కనుక దెర్ ఈస్ అన్ అడ్వాంటేజ్. SRH వాజ్ ల్యాకింగ్ దట్. స్టాన్లేక్ని తీసుకొచ్చామంటే టీమ్ బ్యాలెన్స్ మొత్తం టిల్ట్ అయిపోద్ది బౌలింగ్ వైపు. సో దట్ లుక్స్ అ లిటిల్ టఫ్. సో లెట్స్ సీ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆన్ పేపర్ ఢిల్లీ లుక్స్ స్ట్రాంగర్ బికాస్ ఆఫ్ ద ఫార్మ్ అండ్ ఆల్ ది అదర్ కండిషన్స్ ఆల్సో. బట్ yes, SRH might take this in. Let's see what is going to happen. Hyderabad or Delhi. Like and subscribe Eagle Media Works.